అబ్రహాము యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడే కావచ్చు, కానీ ఊరికినే ఆశీర్వాదం రాలేదండి. అతను పోరాడింది ఒంటరి పోరాటం. ఆయన ప్రతి విషయంలో దుఃఖాన్ని పొందుతూనే ఉన్నాడు. అయినను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగిపోయాడు. కథన రంగంలో యుద్ధం చేశాడు. ఒక సైనికుడై పోరాడు. తుదకు దేవుని ద్వారా మహా విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు అబ్రహాము మా తండ్రి నువ్వు అంటున్నావేమో, అబ్రహాము పోరాడుతున్న పోరాటంలో ఈవెన్ 1% కూడా నువ్వు పోరాడలేకపోతున్నావు. అబ్రహాములా దీవించు, ఆశీర్వదించాలని నువ్వు అడుగుతున్నావు, కానీ అబ్రహాము పోరాడినట్లుగా జస్ట్ 1% కూడా నువ్వు పోరాడలేకపోతున్నావు. అబ్రహాము ఆశీర్వాదము కావాలని అనుకుంటే అబ్రహాములో ఉన్నటువంటి ధైర్యము, పోరాట ప్రతిభ నీలో రావాలి, కావాలి. యేసుక్రీస్తుల వారు అంటారు, అబ్రహాము మా తండ్రి, అబ్రహాము తండ్రి అని మీరు అనుచున్నారే, ఈ